ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గ్రానైట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబానికి చెందిన వాసవి గ్రానైట్స్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ లభ్యమైంది. ఈ నెల 17న ఒంగోలులో సీబీఐ సోదాలు, అరెస్టులు చేపట్టింది. కేసులో మొత్తం 6గురు నిందితులుగా చేర్చినట్టుగా తెలుస్తోంది. A1గా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్, A2గా సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్, A3గా ఆయన అన్న కొడుకు సిద్ధా వెంకటేష్ సురేష్ కుమార్ ఉన్నారు. ఇక A4గా సుభాస్కర్ రెడ్డి, A5గా వాసవి గ్రానైట్స్ మేనేజర్ వై సురేంద్ర, A6గా గుర్తు తెలియని ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులను చేర్చారు. జూన్ 25న క్వారీలో గ్రానైట్ రాయిపడి కార్మికుడు మృతి చెందారు. ఘటనపై క్వారీ యాజమాన్యానికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మైన్స్ డిప్యూటీ డైరెక్టర్కు లంచం ఇచ్చినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో నిందితులకు సెప్టెంబర్ 1 వరకు రిమాండ్ విధించారు. దీంతో చీమకుర్తి గ్రానైట్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.